ఈ జనరేషన్ లో పిల్లలందరూ పాడవుతూ ఉన్నారు, ఎడ్యుకేషన్ లేక, లవ్ అని. సార్ నేను మీ ఫాలోవర్ అన్నది. అవునా, థ్యాంక్ యూ బేటా అన్న. కానీ నాకు ఒక డౌట్ అన్నయ్య అన్నది. ఏంది మా అన్న? అయితే నేను 16 years ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసిన. లవ్ అని కూడా తెలీదు. సో ఇద్దరం మాట్లాడుతుంటే లవ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుండే. సో మా ఇంట్లో తెలిసింది. తెలిసిన తర్వాత నన్ను కొట్టి మా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసారు. తర్వాత ఆ అబ్బాయి లేడు, నాకు మ్యారేజ్ చేసేసారు అని. అయితే నేనన్నా, చూడు బేటా 16 years అంటే యువర్ మైనర్ గర్ల్. అవును. అప్పుడు నీ ఇష్టం నడవదు. సేమ్ టైం నువ్వు చిన్న పిల్లని తెలియదు. అప్పుడు ఏమనుకుంటారు, నాకే ప్రపంచం అంతా తెలుసు అనుకుంటారు. కానీ అప్పుడు నీకేం తెలియదు. అప్పుడే 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయినావు. సో నాది కరెక్ట్ ఏజ్ కాదు. ఒకవేళ నువ్వు తెలిసి తెలియక అబ్బాయిని చేసుకున్నా, అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కానీ అబ్బాయి మీద పోక్సో యాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చీటింగ్ కేసు ఉంటుంది, రేప్ కేసు కూడా ఉంటుంది అని అన్నా. ఇవన్నీ కూడా అబ్బాయి మీద అయితే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసిందని అవుతావు. మీకు ఇష్టం ఉండొచ్చు, కాకపోతే నువ్వు లైఫ్ లో సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మేజర్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ చేస్తున్నావు, నువ్వు లైఫ్ లో నువ్వు ఎందుకు పుట్టినావు, ఇట్లా లవ్ చేయడానికి కాదు కదా, ఎందుకు జాబ్ ఏదో నిన్ను నువ్వు పొందిన తర్వాత ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు కదంటే, సరే అన్న ఇది చెప్పినావు బాగానే ఉంది, నేను మైనర్ని కాబట్టి ఆ అబ్బాయి మీద రేప్ కేసు అది అవుతుంది అని అన్నాను. మా ఇంట్లో నన్ను కొట్టి హౌస్ అరెస్ట్ చేసిరన్నయ్య. చేసిన తర్వాత వితిన్ 3 months లో నాకు పెళ్లి చేశారు. అప్పుడు నా ఏజ్ 16 కదా. ఇప్పుడు మా ఇంట్లో అఫీషియల్ గా నా కూతుర్ని రేప్ చేయని ఇంకో ఇంటికి పంపించారు కదా అన్న, మరి దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు అన్నారు. ఓ. ఉమ్. అమ్మాయి ఎంత డీప్ గా ఆలోచించింది, అమ్మాయి పెయిన్ ఎంత ఉంది, అసలు నా దగ్గర ఆన్సర్ లేదు.